గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా రామచంద్రమూర్తిని తలుచుకునే అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఏదైనా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే మనం పొందగలుగుతాము అనే అద్భుతమైనటువంటి అంటే ఒక పనిలో విజయం సాధించాలి అన్నా, మనకున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం పోవాలి అన్నా, శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని నిరంతరము కూడా జపిస్తూ ఉండాలి. ఇది సాక్షాత్తు సంపాతే చెప్పారనమాట. ఇది ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండండి, సీతను పొందుతారు. అంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఈ శ్లోకాన్ని గనక చదువుకున్నట్లయితే ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి ఆటంకాలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి. ఖచ్చితంగా మనకి పని జరిగి తీరుతుంది. అలాగే దీనిలో కొంచెం చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ధ అనే అక్షరాలు ఉన్నాయి కదా, అవి ఎలా పలకాలి అని కూడా చెప్తున్నారు. పొట్టలో చుక్క ఉంటే ఒత్తు పలకాలి. చుక్క లేకపోతే అని పలకాలి. పలకడంలో కూడా చూడండి, నేను అది చదివి వినిపిస్తాను. శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి శ్లోకం. దీనివల్ల విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు పోవడమే కాకుండా సకల కార్యజయం, అంటే మనం ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ పని అవ్వకపోతే ఈ శ్లోకాన్ని సాధన చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఆ శ్లోకం ఏంటంటే, సర్వథా సర్వథా క్రియతాం యత్నః సీతామధి గమిష్యథ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయ కారక. అది దాంట్లోవి. కాకపోతే మనం 8వ అక్షరం దగ్గర ఆపుదాము, లేకపోతే 16 అక్షరాలు కలిపి చదువుదాం. 8వ అక్షరం దగ్గర ఆపి మళ్ళీ చదువుతున్నాను. సర్వథా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథ పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయ కారక. అది సిద్ధి వస్తుంది అక్కడ, సిద్ధి ప్రత్యయ కారక. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకాన్ని చదివితే పోయినవి ఏమైనా ఉంటే కూడా వస్తాయి. సంపాతికి రెక్కలు వచ్చేసాయి. అలాగే మన మోకాళ్ళ నొప్పులు పోతాయి. అలాగే మనకి పనులలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.